అసలు బాగా గిరాకులు ఎడ్లు మంచిగా ఉంటున్నాయి కానీ గిరాకులు ఇంత పెద్ద ఎడ్లకి ఎట్లనా ట్రాక్టర్ వాళ్ళు తేడకప్పుడు తీసేసుకుంటే కానీ అదే ఎద్దు అదే దొరకను అట్లా అట్లా కష్టం. నాలుగు దొరుకుతాయి, 4 ముసలి దొరుకుతాయి, ఏ నడిచిపోతాయి లాగలికి. తెచ్చుకుంటారు, దున్నుకుంటారు, అమ్ముకుంటారు. 1000 రూపాయలు తక్కువ, 5000 తక్కువ ఏం కాదు. దీని మేటుంది, దాని మేటుంది. అదే వచ్చింది సరే. పెద్ద కావాలంటే ఏం పని లేదు, దానా సరిపోతుంది. గడి కావాలి పాలు ఇచ్చే కావాలి, ఏది కాదు. ఓన్లీ మ్యాచ్ తింటాయి పంతాయి. ఇంత నమ్మకం వస్తే దొరకదు మళ్ళా, ఇంత నమ్మకం ఎద్దు దొరకదు కదా మళ్ళా. ఆయిల్లో రేటు దొరుకుతుంది. నమ్మకం అయింది ఇది, అసలు ముట్టుకునేది ఇది. తిరిగినే ఉంటున్నాయి గడ్డి. ఇలా పొద్దుగాల ఒక లోడ్ వేసుకురావాలి. ఇలా చాలా ఇంకా ఈసారి దెబ్బపడదా ఈసారి నడుస్తా సీజన్ లేదు ఇప్పుడు అప్పుడు 6 నెలలకు ఇంకా అప్పుడు దొరుకుతుంది. ఇంకా అమ్మాయికి వస్తారు వాళ్ళు, ఇప్పుడు ఎవరు రారు. ఫోన్ చేసినా కూడా మనల్ని పట్టించుకుంటారు వాళ్ళు. ఫోన్ చేసిన ఇంటి పేరు అడిగినా కూడా అంటారుగా, ఇప్పుడు ఏమవుతులే ట్రాక్టర్ అవుతున్నాయిగా అనుకొస్తారు. దూసం మంచిగా నీడ మంచిగా ఉంటుంది. వాడు పెట్టినా ఆ బ్లేడ్ ఇచ్చొచ్చిన బ్లేడు పొద్దున ఎందుకు మరి ఇంకా మనకి ఎక్కడ అవునా అడుకోవచ్చు. బ్లేడ్ మనకి ఉంటే మనకి గిక్కు మనం పత్తికాడ తీసుకోవాలనుకుంటారు వాళ్ళు. అదే చెప్పినాను, అమ్మ ఏం తీసేది ఏం చేయాలని చెప్పి వాళ్ళకి విషయాలు పోగా వాళ్ళు వేరే పీక్కురు వాళ్ళు మనకి ఏమని చెప్పారు వాళ్ళు. ఇంకా లేక మళ్ళీ ఎమ్మటే తీసుకొచ్చినా మళ్ళీ మీకు చెప్తాను, తర్వాత తీసుకుపోతాయి అమ్మ అన్న. సర్లే ఏం తీయలేగా ముట్టుకోలేదండి, దుమ్మ పడుతుంది. బ్లేడ్ తెల్ల కదా వెళ్దాం. ఇంకా భలే పని అయింది. ఎట్లా వస్తుంది, ఎట్లా పని వెనకటి వస్తుంది. ఇద్దరు కలిసి చెప్తే ఆడడానికి పోద్ది. ఇంకా మళ్ళీ ఉడికి మళ్ళీ నెట్టాలి వెనక్కి. రేపు పెడదాం కెమెరా ట్రాక్టర్ తీసి. అసలు ఆ చెట్టు ఉంటే నీడ మొత్తం ఆనే ఉండి ఇప్పుడు ఆ చెట్లు